ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా కొన్ని నియమ నిష్టల్ని పాటించాలి. లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటేనే మన ఇంట్లో దరిద్ర దేవత బయటకు వెళ్లిపోతుంది. తద్వారా మన ఆర్థిక ఇబ్బందులు, అదేవిధంగా కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొనడం లాంటివి జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందుల్ని మనం అధిగమించగలుగుతాం. కాబట్టి మనం పాటించవలసినటువంటి కొన్ని నియమాల విషయాలను తెలుసుకుని బట్టలు అనేవి మనం ఏ సమయంలో ఉతకాలి అనే ముఖ్యమైన విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మన ఇళ్లల్లో ఖచ్చితంగా మనం కొన్ని నియమ నిష్టల్ని పాటిస్తూ ఉంటాం. అవి పాటించటం వల్ల, అంటే అవి మన పెద్దలు మనకు చెప్పడం వల్ల మనం వాటిని పాటించటం జరుగుతూ ఉంటుంది. అవి పాటించటం వల్ల మన కుటుంబాలలో సుఖ సంతోషాలనేవి వెల్లివిరుస్తాయి. కానీ కొన్నిసార్లు మనకు తెలియక మనం కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. వాటి వల్ల వచ్చే పరిణామాలను అనుభవించే టైంకి మాత్రం ఖచ్చితంగా మనం బెంబేలెత్తిపోతాం. ఎందుకంటే అంతటి ఘోరమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది. వాటిల్లో కొన్నిటిని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. మన గుమ్మం, గడప, అంటే ముఖ్యమైనటువంటి సింహద్వారానికి ఉండే గడపను లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం. అలాంటి లక్ష్మీదేవిని మనం ఎంతో గౌరవించాలి. ఉదయాన్నే లేచి గడపకు పసుపు రాసుకోవాలి, అంటే శుభ్రం చేసి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గడప పైన ఎప్పుడూ కాళ్లతో తొక్కటం గాని, గడప మీద నుంచోవడం గాని, గడప పైన పడుకోవడం గాని చెయ్యకూడదు. కొంతమందికి ఆ చెడ్డ అలవాటు ఉంటుంది. మాట్లాడుతూ పిల్లలు గడప పైన నుంచుంటూ ఉంటారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఇక అదే విధంగా గడప పైన చేతులు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అలా కూడా అస్సలు చెయ్యకూడదు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది దూరంగా వెళ్లిపోతుంది. ఆ ఇంట లక్ష్మీదేవి ససేమిరా అడుగు పెట్టనంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడపకివ్వాల్సిన గౌరవాన్ని తప్పక మనం గడపకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి. అక్కడ ఎప్పుడూ కూడా చక్కగా ముగ్గు వేసుకుని అలంకరించి పెట్టుకోవాలి. ఇక తర్వాతి విషయానికి వస్తే కనుక, మనం స్నానం చేసిన తర్వాత మనం ఒళ్లంతా తుడుచుకుని బట్టలు వేసుకుని ఇంట్లోకి వస్తాం. అయితే ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు తుడుచుకునే అలవాటు కొందరికి ఉండదు. అలా తడి కాళ్ళు తడి చేతులతో ఇంట్లోకి వచ్చిన వారు ఇల్లంతా తిరగడం అనేది అస్సలు చెయ్యకూడదు. ఆ కాళ్ళు చేతులు ఆరిన తర్వాత మాత్రమే ఇంట్లో తిరగడం లాంటిది చెయ్యాలి, లేదా మంచం పైన కూర్చోవాలి. అలా కాకుండా తడి కాళ్లతో తడి చేతులతో ఎవరైతే స్నానం వచ్చిన వెంటనే మంచం పైన కూర్చుని లేదా ఇల్లంతా తిరుగుతారో వారి ఇంట దరిద్రం అనేది ఉండటం జరుగుతుంది. లక్ష్మీదేవి అస్సలు కొలువుండదు. ఎందుకంటే దరిద్రహేతువైనటువంటి పనులు చేసేటటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకోదు. ఇక ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవికి శుభ్రమైన ఇల్లంటే చాలా ఇష్టం. సువాసన భరితంగా లక్ష్మీదేవిని ఆహ్వానించేటటువంటి విధంగా ఇంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి ఆహ్లాదభరితంగా తన యొక్క మనస్సు సంతోషంతో ఆ ఇంట అడుగు పెడుతుంది. తద్వారా ఆ ఇంట లక్ష్మికి కొలువై ఉండాలి అనేటటువంటి ఆలోచన రావడంతో ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక తరువాతి విషయానికి వస్తే, కొంతమంది చీపురు విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. చీపురును తిరగేసి, అంటే మనం చేత్తో పట్టుకునే వైపు క్రిందికి, అదే విధంగా తుడిచే వైపు పైకి పెడుతూ ఉంటారు. అలా అస్సలు చెయ్యకూడదు. ఎందుకంటే చీపురును ఎప్పుడు కూడా తుడిచే వైపు కిందికి, పట్టుకునే వైపు పైకి. మనం ఊడ్చేటప్పుడు ఎలా పట్టుకుంటామో అలాగే మనం చీపురును ఒక పక్కన పెట్టేటప్పుడు పెట్టాలి, లేదంటే క్రింద అలా పెట్టేసేయాలి. అంతేకాని చేత్తో పట్టుకునే వైపు క్రిందికి పెట్టి తుడిచే వైపు పైకి పెట్టకూడదు, చీపురు పాడైపోతుందేమోనని. అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మనకుండదు. ఇక అదే విధంగా రోకలి బండని ఎట్టి పరిస్థితుల్లో కాళ్లతో తన్నకూడదు. చిన్న రోలైనా సరే, కలసమైనా సరే, ఏది కూడా, అంటే కల్వం ఉంటుంది కదా మన ఇంట్లో, దేన్ని కూడా కాళ్లతో తన్నకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట ఉండదు. ఇక అదే విధంగా కొంతమంది చెప్పుల విషయంలో కూడా తప్పులు చేస్తూ ఉంటారు. చెప్పులని గుమ్మం ఎదురుగా విడవడం అనేది చాలా చాలా పెద్ద పొరపాటు. లక్ష్మీదేవి గుమ్మంలోకి వచ్చినప్పుడు చెప్పులు ఎదురుగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట అడుగు పెట్టదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మంలో కానీ, గుమ్మం పక్కన కుడివైపున కానీ విడవకండి. జాగ్రత్తగా ఒక పక్కగా ఒక స్టాండ్ లాంటిది పెట్టుకుని విడవండి. అదే విధంగా ఇంట్లో అస్సలు పెట్టకండి. ఇక తరువాతి విషయానికి, ముఖ్యమైన విషయానికి వస్తే, బట్టలు ఉతికే విషయం. బట్టలు ఉతికే విషయంలో కొంతమంది చాలా పొరపాట్లు చేస్తారు.
చేస్తారు. ఒకేసారి ఉతుకుదాంలే అని చెప్పి కుప్పలు కుప్పలు పెట్టుకుని ఒకే రోజు కూర్చుని ఉతుకుతూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. విడిచిన బట్ట ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉండదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఎట్టి పరిస్థితుల్లో నిలబడడానికి కూడా ఇష్టపడదు. కాబట్టి విడిచిన బట్టను ఇంట్లో ఉంచకండి. ఎప్పటికప్పుడు ఉతికేసుకోండి. మంగళ శుక్రవారాలలో బట్టలు ఉతకకుండా ఉండడం చాలా మంచిది. అంటే సోమవారం నాడే బట్టలన్నీ ఉతికేసుకోవాలి. ఒకవేళ ఉతకాల్సిన బట్టలుంటే అవి ఆరు బయట ఉండేలా చూసుకోండి, ఇంట్లో పెట్టకండి. ఇక బట్టలు ఎప్పుడూ కూడా సాయంకాల వేళల్లో అస్సలు ఉతకకూడదు. ఉదయం పూట మాత్రమే బట్టలు ఉతికి ఎండ రశ్మికి అంటే సూర్యరశ్మికి ఆరేసుకోవాలి. సూర్యరశ్మిలో ఆరినటువంటి బట్టలు ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వేళ బట్టలు ఉతకకండి, ఉదయం పూట మాత్రమే ఉతకండి. ఈ నియమాలన్నీ పాటిస్తూ లక్ష్మీదేవిని ఆహ్వానించుకుంటే మన ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతాయి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.